Watch Kannappa on June 27th at your nearest theatres. ఐఏఎస్ అధికారి ఆమ్రపల్లికి క్యాట్ లో ఊరట లభించింది. ఆమెను తిరిగి తెలంగాణకే కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. డీఓపీటీ ఉత్తర్వులతో గత ఏడాది అక్టోబర్లో ఆమ్రపల్లి ఏపీకి వెళ్లారు. తనను తెలంగాణకే కేటాయించాలని ఆమె క్యాట్ లో పిటిషన్ వేశారు. తాజాగా ఆమ్రపల్లికి అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులిచ్చింది. క్యాట్ నిర్ణయంతో ఆమె తిరిగి తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో వాణి ప్రసాద్, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి ప్రశాంతితో పాటు ఐఏఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బీస్ట్, అభిషేక్ మహంతి వంటి ఐపీఎస్ అధికారులను కేంద్రం ఏపీ క్యాడర్ కు కేటాయించింది. అటు ఏపీలో కొనసాగుతున్న అధికారులైన సృజన, శివశంకర్, హరికిరణ్ తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను తిరిగి తెలంగాణకు వెళ్లాలని డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీఓపీటీ ఆదేశాలతో ఆయా అధికారులు ఏపీలో రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత వారికి ఏపీ ప్రభుత్వం పలు శాఖల బాధ్యతలు అప్పగించింది. అయితే తనను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆమ్రపాలి ఆశ్రయించారు. తెలంగాణలో కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు కోరారు. డీఓపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. న్యాయంగా తెలంగాణలోనే కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వానికి అందించిన సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని విన్నవించారు. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమ్రపాలి దాదాపు 4 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు వెళ్లారు. అయితే దీనిని సవాల్ చేస్తూ తనను తెలంగాణకు కేటాయించాలని కోరుతూ క్యాట్ ను ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పై విచారణ జరిపిన క్యాట్ ఇరుపక్షాల వాదనలు వింది. అనంతరం ఆమ్రపాలి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఆమెను ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుండి తిరిగి తెలంగాణ క్యాడర్ కు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఆమె త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.